హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కు స్వాగతం. ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఇదిగోండి ఇప్పుడు మనకు డ్రెస్ మెటీరియల్ కాదు, ఇది మామూలుగా చిన్న చిన్న పీసెస్తో నేను ఇలా స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. అంటే ఫ్రంట్ పార్ట్ ఒకటే మనకు డిజైనర్ ఎలా వేసుకోవాలని చూపిస్తున్నాను. ఇది ఒక 1.5 మీటర్ ఈ వాయిలెట్ కలర్ క్లాత్, ఆ తర్వాత ఒక 1/2 మీటర్ ఏమో గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు మెజర్మెంట్ వేస్తున్నాను చూడండి. ఇదిగోండి టాప్ మెజర్మెంట్ వచ్చేసి 40 వచ్చిందండి, 40 ఇంచెస్. ఇక మనకి ఇప్పుడు ఇది షోల్డర్ చూసుకుందాం. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 12, అంటే నెక్ పైకి వచ్చింది కదా వెనకాల, అందుకోసమని 12 వచ్చేసింది. ఇక చెస్ట్ లూజ్ వచ్చేసి 17.5, ఇక్కడ 17.5 ఉంది. ఇక సెంటర్ లూజ్ 15.5. ఇక నడుము ఇక్కడ మనకు హిప్ లూజ్ వచ్చేసి 17. ఇదిగోండి ఇలా ఉంది మనకు మెజర్మెంట్ అంతాను. కిందికి అంబ్రెల్లా అంటాం కదా, గేర్ అంటాం కదా, అది ఒక 20 ఇంచెస్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక 3/4 హ్యాండ్స్ ఉన్నాయి. ఈ హ్యాండ్స్ వచ్చేసి మనకి 15 ఇంచెస్ ఉంది చూడండి, 15 ఇంచెస్. 3/4 హ్యాండ్స్కు మామూలుగా 15-16 ఇంచెస్ పెట్టుకోవాలి. ఆ తర్వాత లూజ్ మనకు హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. 4.5 వచ్చింది, రౌండ్ ఫిగర్ అంటే 9 ఇంచెస్ వస్తుంది. ఇక మనకి ఇది బ్యాక్ సైడ్ కట్ చేస్తున్నాను చూడండి. అంటే ఇది 1.5 మీటరే ఉంది, 1.5 మీటర్కి ఇంకా తక్కువ ఉంది క్లాత్. ఇక మనము ఇది ఎలా వేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇక్కడ నేను ఆల్రెడీ అంతే సైడ్స్ అన్నీ అంతే చిందరవందరగా ఉంటే కట్ చేసి పెట్టాను. ఇక్కడ మనకి 20 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ ఇదిగోండి 20 ఇంచెస్ కిందికి అంబ్రెల్లా. ఆ తర్వాత ఇప్పుడు మనకి డబుల్ ఫోల్డింగ్ చేసుకొని నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ అంటే మామూలుగా మనం చిన్న చిన్న పీసెస్తో కూడా మనకు డిజైనర్గా మనకి ఇలా టాప్స్ ఎంతో అందంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేను అందుకని ఈ స్టిచ్చింగ్ అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. మామూలుగా ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే మనకు ఫ్రంట్ పార్ట్లో డిజైనర్ చూపిస్తున్నాను. ఇదిగోండి మనకు బ్యాక్ సైడ్ నెక్, అంటే నేను నెక్ కట్ చేయట్లేదు. మామూలుగా హై నెక్ అంటే హై నెక్ వేసుకోవచ్చు, ఇప్పుడు మనం ఏదంటే అది వేసుకోవచ్చు. నేను మామూలుగా నార్మల్ నెక్కే వేస్తున్నాను, అంటే చిన్నగా రౌండ్ వేసేస్తున్నాను. ఇది ఇప్పుడు మనకి ఇది చంక భాగం, ఇది 6 ఇంచెస్ పెట్టాను. 3/4 హ్యాండ్స్కి 6 ఇంచెస్ పెట్టుకోవాలి. మామూలుగా అయితేనేమో 5.5 పెట్టుకోవాలి. ఇక్కడ 17 ఇంచెస్ పెట్టాను. ఆ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ సెంటర్ లూజ్కు 6 ఇంచెస్తోని మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ మనకు సెంటర్ లూజ్ ఇప్పుడు పైన 60 మనకు 17 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడ మనకు 15 ఇంచెస్ రావాలి, అంటే 2 ఇంచెస్ డిఫరెన్స్ రావాలి, ఇలా రావాలి. ఆ తర్వాత ఇప్పుడు మనకు కట్స్ దగ్గర నేను 14 ఇంచెస్ పెట్టాను, అంటే కొంచెం కిందికి వస్తుంది, కిందికంటే కొంచెం నడుము దగ్గరికి వచ్చేస్తుంది, ఇలా ఉంది. ఆ తర్వాత నడుము లూజు ఇప్పుడు హిప్ లూజ్ వచ్చేసి 17, అది ఎక్స్ట్రా క్లాత్. ఇప్పుడు ఇదంతా డ్రా వేసుకుందాం కదా. ఇదిగోండి ఇప్పుడు ఈ డ్రా అంతా కరెక్ట్గా మనం మెజర్మెంట్తో కట్ చేసుకుందాము. ఇది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా మనం డిజైనర్ కింద రావాలంటే కూడా చిన్న చిన్న పీసెస్తోని మనం డిజైనర్గా ఏం చక్క టాప్స్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఇలా వచ్చేసింది కదా, అంటే నేను కరెక్ట్గా కట్ చేసి పెట్టాను ఇది సైడ్స్ అన్నీను. ఇది చంక భాగం కట్ చేస్తున్నాను ఇక్కడ. ఆ తర్వాత ఇప్పుడు నడుము దగ్గర చిన్న కట్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే కట్స్ ఇప్పుడు మనకు అక్కడి నుంచి రావాలి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేస్తున్నాను. ఇక ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను, అంటే చిన్న చిన్న పీసెస్గా ఉన్నాయి చూడండి. ఇదిగోండి అంటే 2 పీసెస్ ఉన్నాయి ఇవి. ఇదిగోండి 2 పీసెస్ ఉన్నాయి ఇక్కడ. ఇది సెంటర్లో నేను గోల్డ్ కలర్ క్లాత్ పెట్టి డిజైనర్గా స్టిచ్చింగ్ చేయాలనుకున్నాను. ఇదిగోండి ఇలా చూడండి, అంటే ఇప్పుడు మనకి పీసెస్ ఉన్నాయి కదా, అంటే మనకు బ్యాక్ పార్ట్ ఎంత వచ్చింది, మనకు ఫ్రంట్ పార్ట్ కూడా అంతే రావాలి మెజర్మెంట్. ఇదిగోండి గోల్డ్ కలర్ క్లాత్ మధ్యలో వేస్తున్నాను. అంటే ఇప్పుడు మనకు ఆ క్లాత్ వాయిలెట్ దానిపైన మనకు గోల్డ్ కలర్ క్లాత్ ఉంది కదా, అందుకోసం మనం అలా వేస్తున్నాను. ఇప్పుడు ఇది మనకి ఎంత కావాలో అంత మధ్యలో వేయడానికి మనం కొలతతోని ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇటు సైడ్ ఒక పీస్ వేస్తున్నాను, ఆ తర్వాత ఇక్కడ వైపు ఒక పీస్ వేస్తున్నాను.
అంటే ఇప్పుడు వెనుక పార్ట్ మనకి ఎంత వచ్చింది మెజర్మెంట్ అంత చూసుకోవాలి. ఇప్పుడు అలా చూసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఆలోచించుకుంటూ చేయాల్సిన పని. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనం గోల్డ్ కలర్ క్లాత్ వేసాను కదా. ఆ తర్వాత మన డిజైనర్ కోసము నేను బక్రం క్లాత్ కట్ చేస్తున్నాను. కట్ చేసి ఇదిగోండి ఈ పీసెస్ అన్నీ ఇలా అర్ధచంద్రాకారంలో వేస్తున్నాను. అంటే ఇదిగోండి ఒక్కొక్కటి 5 ఇంచెస్ ఉంది ఇక్కడ పీస్. 5 ఇంచెస్ ఇక్కడ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచెస్. ఇలా అర్ధచంద్రాకారంలో అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ బక్రం క్లాత్తో. ఇప్పుడు ఆ తర్వాత వైలెట్ కలర్ క్లాత్ తీసుకొని ఈ బక్రం క్లాత్ పైన మనం ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇంకా ఈ డిజైన్ కాకుండా ఇంకా మనకు వేరే ఏదైనా ఆలోచన వచ్చి ఇప్పుడు మనకు చూడండి మనకి ఏది నచ్చుతుంది, ఫ్లవర్సే కానీ ఇంకా వేరే కానీ ఏదైనా డిజైనర్స్ వేసుకోవచ్చు. చిన్న చిన్న పీసెస్తో ఏం చక్క మనం అందంగా మనము టాప్స్ ఏం చక్క స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇంట్లో మిషన్ ఉన్న వాళ్ళు కొంచెం ఖాళీ ఉన్న వాళ్ళైతే ఇంకా చక్కగా మనం ఇప్పుడు డిజైన్స్ ఎన్నో ఉంటుంటాయి. ఫ్లవర్స్ అని ఇంకా వేరే ఎన్నో రకాలుగా ఉంటాయి కదా, అన్నీ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ కూడా స్టిచ్చింగ్ చేసి పెట్టాను. ఇలా ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ చేశాను కదా, ఇక్కడ దానికి జాయింట్ చేసుకుందాం. ఇలా మాకు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు మనం మెజర్మెంట్ వేసుకున్నాం కదా, ఒక్కొక్క పీస్ ఎంతవరకు వస్తుంది అనేది మనం మెజర్మెంట్ చూసుకోవాలి. అంటే పైన నెక్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నెక్కు ఒక 6 ఇంచెస్ వదిలిపెట్టేశాను నేను. నెక్స్ట్కు ఇప్పుడు 6 ఇంచెస్కు అక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ డిజైనర్ అనేది మనం ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఒక్కొక్క పీస్ అన్నీ కూడా జాయింట్ చేసుకోవాలి దీనికి. ఇప్పుడు ఇదంతా కూడా మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇప్పుడు దీనిపైన మనం స్టిచ్చింగ్ చేయాలి. ఇలాగే ఒకదాని కింద ఒకటి మనం ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. 2 సైడ్స్ కూడా మనం ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇటువైపు అటువైపు ఇలా స్టిచ్చింగ్ చేసామనుకోండి, మళ్ళీ పై వరుస కూడా ఒక స్టిచ్చింగ్ చేసుకుంటే చాలు. ఇదంతా కూడా మళ్ళీ స్టిచ్చింగ్ చేయాలి. ఇదిగోండి చేసిన తర్వాత ఇప్పుడు మనకు వైలెట్ కలర్ క్లాత్ ఉంది కదా, ఇప్పుడు దానికి జాయింట్ చేస్తున్నాను చూడండి. ఈ వైలెట్ కలర్ క్లాత్ అంతా మనం లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు ఇది నేను వైలెట్ కలర్ క్లాత్కు నేను గోల్డ్ కలర్ క్లాత్తో నేను పైపింగ్ వేస్తున్నాను. ఇలా క్రాస్ కటింగ్తో పైపింగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఇలా అంతా జాయింట్ చేసుకుని ఇలా జాయింట్ చేసుకుని పైపింగ్ వేసుకుంటున్నాను. అంటే వైలెట్ కలర్ క్లాత్కి వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా ఇలా వేసుకుని ఇదంతా కూడా చక్కగా మనం పొడువుగా మనం ఇదంతా కూడా జాయింట్ చేసుకోవాలి. ఈ పీస్ అంతాను కింది వరకు అలాగే చేసుకుంటూ రావాలి. చేసాం కదా, ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ క్లాత్కు వైలెట్ కలర్ క్లాత్ జాయింట్ చేస్తున్నాను. ఇక్కడ 2 వైపులా కూడా అలాగే వేసుకుంటూ రావాలి. మనకు ఈ డిజైనర్ అనేది ఇప్పుడు మనకి ఒక డిజైన్తోనే కాదండి, ఇంకా వేరే మార్చుకొని కూడా మనకి ఎన్నో డిజైన్స్ ఉంటాయి, అవి కూడా కుట్టుకోవచ్చు. దీన్ని బట్టి ఫాలో కావడం కాదు, ఒక్కదాన్ని బట్టి మనం ఇంకా వేరువేరుగా ఎన్నో కుడుతుండాలి, ఎన్నో చేస్తుండాలి. మన డిజైనర్స్ అనేది మనం మార్చుకుంటూ కుట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఈ స్టిచ్చింగ్ చేస్తున్నాను, దీన్ని బట్టి మీరు ఇంకొకటి ఫాలో కావాలి. అంటే దీంతో పాటు ఇంకా ఫ్లవర్స్ మార్చుకోవడము, చేయడము, ఇలాంటివి ఎన్నో చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా ఇట్లా మనకు జాయింట్ చేసుకున్న స్టిచ్చింగ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఆ తర్వాత ఇదంతా జాయింట్ చేశాను కదా, దీనికి మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ వేయాలనుకుంటున్నాను. ఈ ఫ్లవర్స్కు చిన్న చిన్న కుచ్చుళ్ళు పెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసి మనం స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇదిగోండి ఫ్లవర్ కింద చేశాను చూడండి. ఇక్కడ ఇది ఫ్లవర్ కింద కుట్టాను. ఈ ఫ్లవర్స్ అనేది మధ్యలో పెడుతున్నాను. ఇక్కడ మధ్యలో మనకు ఫ్లవర్ వచ్చేటట్టుగా చూస్తున్నాను. ఇదంతా కూడా ఫ్లవర్ అంతా కూడా మధ్యలో స్టిచ్చింగ్ చేసుకుంటే చాలు. ఇలా ఫ్లవర్ స్టిచ్చింగ్ చేశాను కదా, దీనిపైన చిన్న బటన్తో అంటే గోల్డ్ కలర్ క్లాత్తో నేను ప్రెస్ బటన్ కుడుతున్నాను చూడండి. అంటే ప్రెస్ బటన్స్ అంటే ఇదిగోండి, మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. ఇలాంటి బటన్స్ మనకు షాప్లో దొరుకుతాయి. ఆ క్లాత్ మధ్యలో పెట్టేసి ఇట్లా ప్రెస్ చేయడం అని ఉంటుంది. అది ఆ తర్వాత మనకు హోల్స్ ఉంటాయి, స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇల్లంతా కూడా మనం ఇదిగోండి ఈ బటన్స్కు గోల్డ్ కలర్ క్లాత్ వేసాను. వేసి ఇక్కడ మనకు ప్రెస్ బటన్ ఇదిగో చూడండి ఇలా ఉంటుంది. ఇలా వేసుకొని మధ్యలో ఇది పెట్టేసి నొక్కి పట్టి స్టిచ్చింగ్ చేసుకుంటే చాలు. ఇదిగోండి ఈ బటన్ అనేది మనకి ఇలా వస్తుంది. ఈ ప్రెస్ బటన్స్ అంటారు. ఇది మధ్యలో పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఫ్లవర్ పైన ఉన్నది చూడండి, ఇటువైపు మన వైపు ఇక్కడ నెక్ వస్తుంది. ఇంకా నేను నెక్ అది స్టిచ్చింగ్ చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను. థ్యాంక్ యూ.